అది అబద్ధం ఇది అబద్ధం, ఇది మధ్యలో ఉన్నది నిజాన్ని మధ్య, దాని మీద ఈ అక్కసు అది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ ఎవరైనా పక్కన పెడితే మీడియా మీద అనవసరమైన దీనికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. మీదేదో మీరు నిరూపించుకుంటే ఇట్స్ గుడ్. రైట్, వెంకట్ గారు, కేటీఆర్ గారి మాటలు విన్న కుట్ర అన్నారు, అది ఆయన చెప్పినాడు కదా, మళ్ళీ అదే చెప్పినాడు. మీరు కుట్ర అని ఎందుకు కుట్ర అని మీరు వస్తే చెప్తారు. డెఫినెట్ గా స్పష్టంగా వారు మాట్లాడుతూ మొదటికెళ్ళి కూడా ఈ అంశం పైన మాట్లాడి పదే పదే ప్రెస్ మీట్ పెట్టి బహుశా 4-5 సార్లు ఇదే అంశం గురించి ప్రస్తావించి వేయాల్సిన ఒక పరిస్థితి తీసుకొచ్చింది వారే. నాట్ రాంగ్, నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా రైతుల అంశం పైన దానికి సంబంధించి చర్చ పెడదామన్నప్పుడు కూడా లేదు మాకు అది కాదు ఇదే అంశం ముఖ్యమని చెప్పి మన కౌన్సిల్లో కూడా కవిత గారు వీళ్ళందరూ బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. రైతుల పైన చర్చ గురించి, ఫార్ములా ఈ గురించి, దీని గురించి చర్చ పెట్టాలని చెప్పి అది కాదు మాకు ముఖ్యం. పార్లమెంట్లో అసెంబ్లీలో కేసుల గురించి చర్చలు పెట్టు అంటే నేను కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్తున్నాను వెళ్ళిపోవాలి ఇదే మాకు ముఖ్యమంత్రి. సో వారి ప్రాధాన్యత ఏందో అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు ఏదో రైతుల గురించి వారు మాట్లాడుతున్నారు కానీ కౌన్సిల్లో చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కనబడ్డది. అంటే కేటీఆర్ గారి విషయం చర్చ ముఖ్యమా లేదా రైతుల అంశం గురించి ఏదైతే సంబంధించి మనం తీసుకొస్తున్న భూమాత దానిపైన చర్చ ఇంపార్టెంట్, వారి వైఖరి అక్కడనే వారు చూపించారు. ఆ రోజు దాంట్లో పాల్గొనలే, ఇదే పెట్టాలి ఇదే ఫస్ట్ అది తర్వాత అనే విధంగా వారి యొక్క వైఖరి చాలా స్పష్టంగా కనబడ్డది. ఇంకోటి చాలా స్పష్టంగా సరే హైదరాబాద్ బ్రాండ్ కోసం చేసినవా దేనికోసం చేసినవా నువ్వు ఏ రకంగా చేసినావా అన్నిటి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. పదే పదే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని మాట్లాడుతున్నప్పుడు ఒక సిస్టము ఒక ప్రొసీజర్ని దాని ప్రకారంగా ఫాలో అయ్యి దాని ప్రకారంగా చేయాలి. అది నువ్వు మంచి పని చేయాలనుకున్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి. నేను మంచి పని చేయాలనుకుంటున్నాను, నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఏది పడుతుంది ఏ రకంగా పడితే ఆ రకంగా చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ సంబంధించి చూస్తున్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు దానిపైన ఎంక్వైరీ వేస్తారు. అది జనరల్ ప్రొసీజర్. అంటే మా పైన ఎంక్వైరీ వేయొద్దు చెయ్యొద్దు మమ్మల్ని ఎవరు ముట్టొద్దు ఇటువంటి వైఖరి అనేది సరైనది కాదు. అటువంటి ఒక వైఖరి ఉంది కాబట్టే తెలంగాణ ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చారు. అధికారంలోకి వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాక ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ముందు వారికి అవగాహన ఉందా లేదా వారు ఆలోచించాలి. ఇవాళ మాట్లాడుతారు ఏది అడ్వకేట్ని నేను కోర్టులో వేసుకుంటాను, ఆ కోర్టులో నేను దానికి సంబంధించి ఆ పిటిషన్ వేసుకొని అడ్వకేట్ తోటి ఇఫ్ హీ నోస్ దట్ వెరీ క్లియర్లీ బిఫోర్ గోయింగ్ టు దట్ కోర్టులో ముందే అది అప్పీల్ వేసుకోవచ్చు కదా, అది అప్పటి వరకు తెలియకుండా ఇవాళ వేసుకొని వెళ్తానని చెప్పి ఈ డ్రామాలను ఎవరు ఆడుతారు? ఈ డ్రామాలను ఆడుతుంది ఆ డ్రామారావు కదా. సారీ ఈ రోజు ఆ డ్రామాలన్నా డ్రామారావు గారు ఆడుతున్నారు. ఇటువంటి చర్చలో ఇటువంటి పదాలు డ్రామారావు 100% మాట్లాడతామండి. వారు మాట్లాడిన మాటలు వారు యూజ్ చేస్తారు. మాట్లాడండి చర్చలో నేను మీలాగా 100 మాట్లాడగలుగుతాను. సంస్కారం మాట్లాడిన పద్ధతికి 100% చూపించుకోండి. 100% సంప్రదాయం శాసన మండలి సభ్యుని కేటీఆర్ గారిని ఒక మాట చెప్తున్నా ఒక్క నిమిషం అండి, వెంకట్ గారు ఒక్క నిమిషం దయచేసి. కేటీఆర్ గారిని ఒకవేళ ఆయన ఆ పదం వాడడం మీకు అబ్జెక్షన్ అయితే దాని గురించి మీరు అనండి, కానీ ఆయన మీరు చైల్డ్ అనడం వెరీ అబ్జెక్షన్. తర్వాత ఆయన అన్నది మీరు అన్నారు కానీ వాళ్ళ సీఎం గారిని చిట్టినాయుడు అంటే మరి ఆయన కోపం రాదా? ఇస్ ఇట్ నాట్ పొలిటికల్? మీరే మాట్లాడండి సార్. నేను ఆయన డ్రామారావు అనగానే అట్లా అనకూడదని చెప్పిన తర్వాత అట్లనే మాట్లాడదామంటే ఐ వాజ్ రిఫరింగ్ టు హిస్ బిఫోర్ 100% మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవించకుండా బరాబర్ అంటే
అంట. సింపుల్ లాజిక్. డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి మోడీ గారు ఏమన్నా అంటే మోడీ గారు ఏమన్నా అంటే ఈయన కోపం వస్తే రాదా? ఆయన ఒక డ్రామా రిఫరింగ్ టు ఈ స్టేటస్ మీరు చేయాలి అన్న తప్పితే ఆయన వ్యక్తిగతంగా మీరు ఎవరెంత ఆలోచించి మాట్లాడతామో ప్రజలకు చాలా దాని గురించి వదిలేయమని చెప్పండి. మీరు కుట్ర అంటున్నారు కదా, అదే చెప్పేది ఏంటంటే ఒకటి ఉద్దేశపూర్వకంగా మీరు తిట్టి మీరు భాష పంచుకోవాలంటే చెప్పలేం. కుట్ర అని ఎందుకన్నానంటే ఇంతకుముందు చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మధ్యాహ్నం చిట్చాట్లో మాట్లాడే ఆయన కూడా ఏం చెప్పాడు, బాంబులు పేలుతున్నట్టున్నాయని చెప్పారు. ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు పడతాయి, బాంబులు పేలుతాయని చెప్పారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి, జైలు పోతారని చెప్పారు. చెప్పిన తర్వాతనే అంటే ఆ తర్వాత ఆటోమేటికల్లీ ఫాలోడ్ బై ద కేసెస్, అందుకని కుట్ర అని చెప్పాను. నెంబర్ టూ నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా వెంకట్ గారు కూడా. అక్కడ కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఎట్ ఎ డిఫరెంట్ ఫోరం, వీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ ఫోరం. సారీ ఆయన లైవ్ లో ఉన్నారు కానీ నేను ఇప్పటి వరకు కేటీఆర్ గారు కుట్ర విషయం మాట్లాడినా, మంత్రి గురించి మాట్లాడినా, ముఖ్యమంత్రి వేరే ఫోరం అన్నారు కదా. అరే ఒక మాట సార్ చెప్పండి. ఇవాళ హాట్ టాపిక్ కేటీఆర్ గారిది. ఆయన చుట్టూనే తిరుగుతోంది గడిచిన వారం రోజులుగా, రైట్ తిరుగుతోంది. నేను డిబేట్ కూడా ఇవాళ మన డిబేట్ కూడా దాని మీదనే, కేటీఆర్ గారి కేసు గురించే మనం చర్చిస్తున్నాం. ఆయన లైవ్ లోకి వచ్చారు. ఆయన లైవ్ లోకి ఎందుకు తీసుకున్నాను, ఆయనే హాట్ టాపిక్ కాబట్టి, ఆయనదే ఇష్యూ కాబట్టి తీసుకున్నాము. ఆయన అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ తండ్రి కొడుకులు, వాళ్ళ బావ బామ్మర్దులు మాట్లాడుకోవట్లే. ఈజ్ అడ్రసింగ్ మీడియా. అడ్రసింగ్ మీడియా మీన్స్ అడ్రసింగ్ పీపుల్, ఆఫ్ కోర్స్, రైట్. కాబట్టి అది ఆ ఫోరము ఈ ఫోరము సేమ్. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలంటే అది పెద్ద ఫోరం. మెనీ ఛానల్స్ ఆర్ దేర్. నేను ఎక్కువ మాట్లాడలేదు ఈ ఫోరంలో ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు వాళ్ళ నాయకుడికి కోపం వస్తుంది కదా. ఆయన కోపం వస్తే మాట్లాడితే ఎవరినన్నారో ఏ ఫోరం మీద అన్నారో వాళ్ళు రెస్పాండ్ లాస్ట్ 3 నిమిషాల్లో స్థాయిలో ఆయన మాట్లాడిన భాషకి నా భాషకి ప్రజలు చూస్తారు. మాట్లాడిన భాష మాట్లాడదలుచుకోలేదు. ఆ స్థాయికి దిగుదారను కేటీఆర్ గారు అన్నాడు. ఆయన కేటీఆర్ గారు ఆయన కేటీఆర్ గారి దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడని అనుకోండి. వారికి ఎంతైతే చాలా స్పష్టంగా నేను మాట్లాడితే వారికి అంత కోపం వచ్చిందో నాకు కూడా అదే భావన ఉంటది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి, ఒక ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కింది స్థాయికి వెళ్ళి వచ్చారు. కేటీఆర్ గారి స్థాయి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదా నాకు కూడా అనిపిస్తుంది. ఈ పిల్లగాళ్ళగా మాట్లాడుతుండేది రేవంత్ రెడ్డి గారు విమర్శించే స్థాయి అయినది నాకు అనిపిస్తుంది. ఇగో అట్లీస్ట్ సార్ నేను 2 పాయింట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోర్టు చెప్పింది ఏంటి అంటే అది కరప్షన్ లేదు, కరప్షన్ ఉంది అనేది కాదు, అసలు అండి. అసలు ఆ యాక్ట్ పేరు చెప్పండి నాకు. 409 ఆఫ్ వాట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఆ యాక్ట్ లో ఉన్న 2 క్లాజులు అప్లికబుల్ అని అన్నారు. దాని పేరే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అయిపోయింది. అది కరప్షన్ కి రిలేటెడ్ అనేది కోర్టు